హాయ్ అండి. జై గురు దత్తాత్రేయ. ఇప్పుడు మనం పరిక్రమకు వచ్చాం. గిరినార్లో జూనాగఢ్. ప్లాస్టిక్ బాటిల్ ఏమన్నా ఉంటే తీసేస్తారండి, అలౌ చేయరు. అక్కడ పోలీసులో 10 మంది ఉంటారు, తీసేస్తారు. ఏమీ పట్టుకెళ్ళకూడదు. నిన్న నైట్ గాంధీనగర్ 9 o'clock ఎక్కితే మార్నింగ్ 5 o'clock దిగాను. చూసారా జనాలు? అదనమాట. 2 కిలోమీటర్లు అయింది వచ్చి, ఇంకా 34 కిలోమీటర్లు నడాలి. వీఆర్ ఇన్ గిర్నార్. నేను పరిక్రమ్. See the crowd. ఎత్తెక్కాలండి. Need to go to the high. చాలా మంది అని వచ్చారండి, ఇంచుమించు 17 లక్షల మంది. ఎంతమంది వెళ్తారు చూసారా? జై గిరినార్, జై గిరినార్, జై గురుదత్త. ఇలాగా పడుకుంటారన్న అక్కడ కొండల్లో మధ్యలో సాధువులు గట్ట రాత్రులు. બેસવું હોય તો ત્યાં જાઓ ને આમ સીધા જ છે ભૂખ ઉભી અહીંથી ઓલા દેખાય ધ્યાન રાખજો సాధువులు. జై గిరినార్. ఇక్కడ నుంచి లోపలికి 2 kilometers లోపలికి వెళ్ళామండి మేము. శివాలయం ఉంటుందంటే లోపలికి ఎలా చేయలేదు యాక్చువల్ గా మమ్మల్ని. ఇక్కడే మేము ఫ్రెష్ అప్ అయ్యాం. శివాలయం ఉంది, ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఇక్కడే శివాలయం, ఇక్కడే వంటలో అన్నదానం అండి. ఇది ఒక ఆశ్రమం లాగా. గిరినార్ ఇలాగా నమ్మకం, అలా పెడితే ఇల్లులు కట్టుకుంటారు. ఎవరన్నా కోరికలు ఉంటే ఎలా పెట్టుకుంటారు, బియ్యం వేసి దారి పొడుగున ఎలాగే చేస్తారు. પાણી માં ગળાઈ જા ને અંદર પાણી జై గిరినారి. ఇక్కడ స్వామీజీ కనిపించారండి మధ్యలో. యూట్యూబ్ లో ఎక్కువ వస్తారంట, చూడండి. ఒంటి కాళ్ళ మీద నమస్కారం చేస్తారు.
చాలా మనశ్శాంతిగా ఉంది. ఇక్కడ ఉన్న వైబ్రేషన్ ప్రశాంతంగా. చిన్న పిల్లలు, ముసలోళ్ళు, అసలు అదొక ప్రపంచం ఉండదు. లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ. మెడిటేషన్ చేస్తే ఇలాంటి ప్లేసుల్లో చూడండి, దిక్కున మేము కూర్చుంటే జింకలు వచ్చినాయి, చిన్న చిన్న పిల్లలు, పెద్ద వీడియోలో సరిగ్గా కనిపించలే. జింకలు చూసారా? జింకలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి శబ్దాలకు. జర్రి కనిపించిన దారిలో మధ్య మధ్యలో ఇలా నదులు తగులుతూ ఉంటాయి. Halo Malik. Ada ya harus. ఫస్ట్ రోజు ఒక 12 కిలోమీటర్లు నడిచామండి ఇంచుమించు. తేలు మళ్ళీ లోపల దోస్తారు. జై గిరినాథ్, జై గురుదత్. ఇక్కడ కొంచెం భయం వేసిన సాధువులు చాలా పరమ పవిత్రమైన ప్రదేశం అండి గిరినార్ ప్రదేశం. సకల దేవతలు కొలువై ఉంటారంట ఇక్కడ. అందుకే ఈ సాధువులు దత్తాత్రేయులు వారు ఇక్కడే సంచరిస్తారని. ఇప్పుడు మనం
జీనా బావా మీ మదికి వెళ్తున్నాను. ఆ సాధువుల యొక్క ఆ అవధూత యొక్క స్టోరీ ఏంటంటే పూర్వం ఆయన ఫిలిం కాల్చుతున్నప్పుడు మీరు ఎంత చిన్న అని అడుగుతారు. జీనా అంటే కదా ఎంత చిన్న అని అడిగితే ఆ ఫిలింలోంచి దూరి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి కనిపిస్తారు అందరికి. ఫిలిం ఇప్పటికీ అక్కడే ఉందంట ఆ గుర్తు. ఇప్పటికే మనం అక్కడికే వెళ్తున్నాం. ఫిలిం అది కనిపిస్తుంది చూడండి. ఆ ఫిలింలోంచి ఆయన దూరి వచ్చారు ఆ అవధూత, సత్త అవధూత జీనా బావా అంట. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడికి వస్తే 12 కిలోమీటర్లు నడుచుకుని వచ్చినట్టు. ఫస్ట్ రండి ఆ చిల్లుని చూద్దాం. ఇప్పటికే ఉంది. అదిగోండి అక్కడ బాక్స్ లో చూడు. అదండి వీడియో తీయనట్లేదు. ఆ బాక్స్ లో ఉంటుంది చిల్లం. ఆ చిల్లంలోంచే పూర్వం స్వామీజీ బయటకు వచ్చారు. సాధువులు చీకటి పడింది ఫస్ట్ రోజు. మాకు ఇక్కడే మళ్ళీ రాత్రికి అన్నదానం లభించిందని ప్రసాదం. ఎంతో మంది భక్తులకు చూడండి ఫ్రీగా ముందు రోజే వచ్చి ఇలా ప్రసాదం, కిచిడి, సాంబార్, చపాతీలు. చాలా మంది, కొన్ని వేల మందికి ఇక్కడ అన్నదానం అలా జరుగుతానే ఉంటుంది. మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం రాత్రి. టెన్ 10:30 ఆ టైంకి. ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్తే లైట్లు కూడా ఉండవు. ఈ మధ్యన లైట్లు కూడా వేసారు గవర్నమెంట్లు కొద్దిగా. రాత్రులు అలా నడుస్తానే ఉన్నారండి జనాలు. చూసారా టైం 10:30 10:45 ఆ టైం. మార్నింగ్ 5కి స్టార్ట్ చేసాం. ఇంచుమించు 12 కిలోమీటర్లు నడుచుంటాం. 12 కిలోమీటర్స్. చూడండి ఆ పిల్లలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు. కర్ర కొనుక్కున్నాను 40 రూపాయలు. వ్యవసాయంతో ఎక్కువ. చూడండి లైట్లు కూడా ఆరిపోతున్నాయి. చాలా పరమ పవిత్రమైనటువంటి గిరినార్ పర్వతం మీద చుట్టూ ప్రదర్శన చేస్తారు. ఇలా లైట్లు ఉండవు ఎదరికెళ్తే. ఇంకంతే ఒక 25 రూపాయలు పెట్టి టార్చర్ లైట్ కొనుక్కున్నాం. ఆ లైట్ సాయంత్రం కింద చూసుకుని నడుస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడన్నా చీకట్లోనే ఇక్కడే పడుకున్నాం. ఎదర పైన పడుకున్నాం. జై గురుదత్త. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. చూసారా అడవిలో ఉన్నాం. మేము ఉన్న అడవిలో 100 మీటర్ దూరంలో వెళ్తే సింహాలు ఉంటాయి. 300 నుంచి 400 వరకు. అడవి చూసారా? ఇక్కడే పడుకున్నాం. అదన్నమాట.